ఈరోజు నేను ఈ వీడియోలో మకానా కర్రీ రెసిపీ చూపిస్తానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లోకి, రోటీలోకి, చపాతీలోకి చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగలక్ష్మి. ఇంకా కావాల్సినవి చూద్దాం. ఇక్కడ నేను ఒక కప్పు నిండుగా మకానా తీసుకున్నానండి. అలానే 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, అలానే బిర్యానీ దినుసులు తీసుకోవాలి. ఒక రెబ్బ కరివేపాకు, ఒక చిన్న కప్పు నిండా పెరుగును కూడా తీసుకోవాలి. ఇంకా ఇందులో వేయడానికి మసాలాగా 2 టమాటాలు, 5 జీడిపప్పు పలుకులు, అలాగే చిన్న అల్లం ముక్కని కట్ చేసి పెట్టుకోవాలి. అలానే వెల్లుల్లిపాయలు ఒక 8 రెబ్బలు తీసుకొని దానిని పొట్టు తీసి పెట్టుకోవాలి. పొయ్యి మీద ఒక కళాయిని పెట్టుకొని దానిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కప్పు మకానా తీసుకున్నాం కదా, వాటిని వేసుకొని చక్కగా వేగనివ్వాలి, మాడిపోకుండా. ఇక్కడ మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేపుకోవాలి. ఇవి చక్కగా వేగాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇవన్నీ చక్కగా వేగిపోయాయి. ఇంకా వీటిని తీసేసి మనం పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే కళాయిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర, అలానే బిర్యానీ దినుసులు, ఒక 2 ఇంచులు దాల్చిన చెక్క, ఒక బిర్యానీ పువ్వు, 5 లవంగ మొగ్గలు, 2 యాలక్కాయలు, 2 బిర్యానీ ఆకులు వేసి వీటిని దోరగా వేగించుకోవాలి. ఇంకా ఇవి కొంచెం వేగాక ఇందులో పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ని ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీనిని కూడా కలుపుకొని చక్కగా వేగనివ్వాలి. ఇంకా ఇందులోనే ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసి కలుపుకోవాలి. వీటిని బాగా వేగనివ్వాలి. ఇవి ఎంత బాగా వేగితే కర్రీ అంత బాగా వస్తుంది. ఇవి వేగేలోపు దీంట్లో వేయడానికి మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఇంకా ముందుగా టమాటా ముక్కలను అలా కట్ చేసి వేసుకోవాలి. అలానే వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, జీడిపప్పు పలుకులను కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ కూడా చక్కగా వేగిపోయాయి. ఇంకా ఈ పేస్ట్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. దీనిని యాడ్ చేసుకొని చక్కగా ఒక్కసారి కలుపుకోవాలి. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. దీనిని కొద్దిగా వేగనివ్వాలి. ఇంక ఇది వేగిన తర్వాత కప్పు పెరుగు తీసుకున్నాం కదండి, అది ఇక్కడ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దీనిని కూడా చక్కగా కలుపుకోవాలి, మొత్తం కలిసేటట్టు. ఇది మొత్తం కలుపుకొని ఇది కూడా కొద్దిగా వేగనివ్వాలి. ఇక్కడ చూడండి, నూనె కొంచెం పైకి తేలుతుంది. ఈ స్టేజ్లో ఇందులో చిటికెడు పసుపుని, అలానే రుచికి సరిపడంత సాల్ట్ని, అలానే రుచికి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకొని దీనిని చక్కగా కలుపుకొని కొద్దిగా వేగనివ్వాలి. ఇంకా ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా దీనిని కూడా చక్కగా ఇలా కలుపుకొని కొద్దిగా వేగనివ్వాలి. ఇంక ఇది ఇలా వేగిన తర్వాత దీనిలో మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వాటర్ అనేది మరీ ఎక్కువ వేసుకోక్కర్లేదండి, ఒక 200 ml వరకు వేసుకుంటే సరిపోతుంది. వాటర్ యాడ్ చేసుకొని చక్కగా ఇది మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకొని వాటర్ని బాగా మరగనివ్వాలి. ఇంకా వాటరు ఇలా మరిగేటప్పుడు దీనిలో మనం వేపుకున్న మకానాని యాడ్ చేసుకోవాలి. దీనిని చక్కగా ఒక్కసారి కలుపుకోవాలి, మొత్తం అంతా కలిసేటట్టు. ఇంకా వీటిని ఇలా కలిపిన తర్వాత ఇంకా దీని మీద మూతను పెట్టేసేయాలి. ఇంకా మూతను పెట్టి ఒక 5 minutes ఉడికితే సరిపోతుందండి. మధ్య మధ్యలో మూతను తీసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ చూడండి, గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది దగ్గరగా వస్తుంది, నూనె పైకి తేలుతుంది కదండి. ఒక్కసారి ఈ స్టేజ్లో సాల్ట్, కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీకు సరిపోకపోతే ఇక్కడే యాడ్ చేసుకోండి. ఇంకా ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని దీనిని మొత్తం కలుపుకొని ఒక 2 minutes మగ్గనిస్తే సరిపోతుంది. ఇక్కడ ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదండి. ఇంక ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఇది అన్నంలోకి, రోటీలోకి, చపాతీలోకి చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు కూడా ఇలా నేను చెప్పినట్టు ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. ఇంకా టేస్టీ టేస్టీ మకానా కర్రీ రెడీ. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.